మీరు వైఎస్ రాజశేఖర రెడ్డి వీరభక్తుడు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి అభిమాని మీరు ఈరోజు. ఇంత ఉన్నప్పుడు మీరు మరి ఆ రోజు షర్మిల జగన్ వదిలిపెట్టి తెలంగాణకొచ్చినప్పుడు మీరు ఎందుకు ఆపలేకపోయారు? వద్దమ్మా మరి ఉండండి మీరక్కడ అన్నకు తోడు ఉండాలనేది. మాకప్పటి వరకు ఆమె చెప్పిన మాట చెప్తున్నా కదా! వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2 రాష్ట్రాలలో ఉంటే మనము ప్రశ్నించలేము రాఘవన్న. మనం కొత్తగా పార్టీ పెట్టుకుందాం. నాయన పేరు మీద పెట్టుకుందాం. రాజన్న సంక్షేమ పాలన తెస్తామంటే అప్పటికి మాకు ఈడేమైంది? జగన్మోహన్ రెడ్డి గారు 2014లో ప్రతిపక్ష నాయకుడు అయినాక పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ పరిమితమైండు. 2017 నవంబర్ 18 తారీఖు నాడు మాకు చెప్పిండు పిలిచి కొందరిని. రాఘవన్న మీలాంటోళ్ళు ఏ పార్టీలో పోయి కూడా మళ్ళీ పనిచేయలేరు. రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని వదిలిపెట్టలేరు. మీకు ఎక్కడైనా అవకాశం ఉంటే పొండి. మేము 19 కానీ 24 కానీ ఎన్నికల్లో నిలవడం రాఘవన్న. నేను అక్కడనే పరిమితం అవుతున్నా. ఇక్కడ ప్రతిపక్ష నాయకునిగా నేను ఇక్కడ వచ్చి స్పందించలేను. అక్కడ స్పందించాలే కనుక నేను పార్టీని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయని చెప్పిండు. ఆ టైంలో షర్మిలమ్మ గారు వచ్చిర్రు. ఉంటుంది అనుకున్నాం, ముందుకు తీసుకుపోతుంది అనుకున్నాం. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఒక 100 మంది కొత్తోళ్ళని తీసుకొచ్చిండు. చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు 100 మంది కొత్తోళ్ళని తెచ్చిండు. నందమూరి తారకరావు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు 100 మంది కొత్తోళ్ళు వచ్చిర్రు. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు 100 మంది కొత్తోళ్ళని తెచ్చిండు. గట్టనే షర్మిలమ్మ వస్తే పార్టీ పెట్టినప్పుడు కొత్తదనం వస్తుంది, కార్యకర్తలే నాయకులు అవుతారు అనుకొని వందలాది వేలాది మంది ఓడు ఆస్తులు అమ్ముకుండు, ఓడు బంగారం అమ్ముకుండు, ఓడు భూములు అమ్ముకుండు, ఓడు ఇండ్లు అమ్ముకుండు. షర్మిలమ్మ గారిని నమ్మిండు. నమ్మిన తర్వాత కూడా నువ్వు ఇక్కడ ఉన్న రోజు మా అన్నకు నాకు ఎటువంటి విభేదాలు లేవన్నావు. పేపర్లో నాకు ఏది భాగస్వామ్యం ఉందని అక్కడ పోయిన ఆస్తుల కోసమేనా ఇదంతా జరుగుతుంది? ఏ ఆస్తుల గురించి అయితే ఆస్తులు ఎక్కడ పోతాయి రాజేష్ గారు? ఇప్పుడు అది ఉన్నది ఏంది? అన్ని ఈడీలో ఉన్నాయి. రేపు పొద్దు వచ్చిన తర్వాత నీది నీకే ఉంటుంది, నాకే ఉంటుంది. ఇది ఆస్తుల పంచాయతీ కాదు, ఇది పవర్ పంచాయతీ కాదు. ఇది ఒకటే ఒక పంచాయతీ. ప్రభుత్వము మా వల్ల వచ్చింది, మాకు ఈ పనులు చేసి పెట్టమంటే నిర్బద్ధంగా ఆయన నో అన్నాడు అని ఇంకో మాట చెప్పిండు ఆయన. బ్రదర్ అనిల్ కుమార్ గారికి సీరియస్గా చెప్పిండట. అయ్యా నువ్వు పని చేసినావు, ఎవరన్నా నీకు సంబంధించిన వాళ్ళు సర్పంచ్ లెవెల్ ఉంటే సర్పంచు, జడ్పీటీసీ లెవెల్ ఉంటే జడ్పీటీసీ, చైర్మన్ లెవెల్ ఉంటే చైర్మన్, ఎమ్మెల్సీ లెవెల్ ఉంటే ఎమ్మెల్సీ చేద్దాము, వాళ్ళను నువ్వు తీసుకురా అని చెప్పిండు. వీళ్ళేమో లోపక తిందామని ఆలోచనలు. అక్కడ విభేదాలు స్టార్ట్ అయినాయి. ఆ విభేదాలు కొనకేడుకు వచ్చినాయి. బ్లాక్మెయిలింగ్ చేసి 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 లాస్ట్కు ఆంధ్రప్రదేశ్ పీసీసీ ప్రెసిడెంట్. ఒక్కటి రాజేష్ గారు, మీరు సీనియర్ జర్నలిస్ట్, ఒక్కటి మీరు నాకు చెప్పండి. ఎక్కడైనా ప్రపంచ దేశాలు కావచ్చు, భారతదేశంలో కావచ్చు, మన తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, ఒక ప్రాంతీయ పార్టీ పెట్టి ఆ ప్రాంతీయ పార్టీని నేషనల్ పార్టీలో ఎమర్జ్ చేసి పక్క రాష్ట్రంలో పీసీసీ ప్రెసిడెంట్ అయిన దాఖలాలు ఎక్కడైనా ఉన్నాయా చెప్పు? ఏంది ఇది? ప్రజలు నివెరపోతుర్రు. ఇటువంటి టైంలో ఎక్కడన్నా అరాకొర షర్మిలమ్మ గారు చెప్పిన మాటలు కూడా నమ్మొచ్చు.